మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాను. కానీ ఇంగ్లీష్లో ఏముందంటే ఐ విల్ సాటిస్ఫై యువర్ మౌత్ విత్ గుడ్ థింగ్స్. ఇప్పుడు ఈ వాక్యము మన జీవితంలో అవును ఆమేన్ అని నెరవేర్చబడింది. మనము సంతృప్తి చెందాము. దేనితో సంతృప్తి చెందాము అంటే దేవుడు మన కొరకు ఎత్తిపెట్టిన ప్రతి మంచి ఈవితో, మంచి కార్యముతో, మనము మంచి పదార్థముతో, గుడ్ థింగ్, ఎవ్రీ గుడ్ థింగ్తో. ఫిలిప్పీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు అదే అంటున్నాడు, యు హ్యావ్ ఎవ్రీ గుడ్ థింగ్ బై ఫెయిత్ ఇన్ క్రైస్ట్ జీసస్. యేసుక్రీస్తు నందు ప్రతి శ్రేష్టమైన వరము మనకు కలదు. ఫిలెమోను గుర్తించు అని వ్రాస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అవునా కాదా, ఇది నిజమా కాదా? ఆయన దేవుని వాక్యంతో మనల్ని నింపాడు, రక్షణతో మనల్ని నింపాడు. రక్షింపబడిన ఈ జీవితంలో ఆయన మంచి పదార్థములతో మన జీవితాన్ని నింపగా, ఇప్పుడు ప్రతిరోజు మన నోటిని దేంతో ఆయన నింపుతూ ఉన్నాడు? గాడ్ స్పీకింగ్ అబౌట్ హిస్ వర్డ్. దేవుని వాక్యాన్ని గనక మనము నింపుకోగలిగితే అదే ఈ వాగ్దానము. దేవుని వాక్యాన్ని నింపుకోమని దేవుడు ఈ వాగ్దానాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా.